మన నుడి మన నది కార్యక్రమంలో భాగంగా ఏదైతే మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మన సంపద మన పూర్వీకులు ఏదైతే చెరువులు కోనేరులు నదులు ఇవన్నీ కూడా పుష్కలంగా తాగడానికి నీళ్లు సాగు నీరు అందించే విధంగా వీటన్నిటిని కూడా ఏర్పాటు చేయడం, అందులో భాగంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచల సత్రం, ఇది సత్రం అంటే కొన్ని లక్షల మంది పూర్వీకులు పాదచారులు ఈ దారిని వెళుతూ ఇటు మద్రాసు ఇటు చూస్తే విజయవాడ వైపు వెళ్ళేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక జంక్షన్ పాయింట్ ఇది. ఇక్కడ బస చేసి ఈ కోనేరులో నీళ్లు తాగి వెళ్ళేటువంటి వాళ్ళు. అయితే ఈ కోనేరు అస్తవ్యస్తంగా తయారైపోతే ఇప్పటి వరకు కూడా ఎవ్వరు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. రెండో వైపు చూస్తే ఆక్రమణలకు కూడా గురయ్యేటువంటి పరిస్థితి. మన సంపదలో ప్రధానమైనది రాబోయే తరాలకు మనం అందించవలసింది మన కోనేరులు. ఒకప్పుడు అశోకుడు రోడ్లు వేయించను, చెట్లు నాటించను, బావిలు తవ్వించను, కోనేరులు కట్టించను. దేనికోసం అంటే తాగడానికి గుక్కుడు నీళ్లు. అన్నం లేకపోయినా కొద్ది రోజులు బతకొచ్చు, కానీ నీళ్లు లేకపోతే బతకలేము. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఏదైతే మన నుడి మన నది కార్యక్రమంలో భాగంగా ఈ వెంకటాచల సత్రంలో ఉన్నటువంటి కోనేరుని కంప చెట్లతో ప్లాస్టిక్ వ్యర్థాలతో పూర్తి స్థాయిలో నిండిపోయి ఉంది. కాబట్టి ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో కూటమిలో భాగంగా మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ తీపిచ్చే విధంగా ఆ చెట్లన్నీ నరికించి ఈ కోనేటిలో ఉన్నటువంటి నీళ్లు పాదచారులు కావచ్చు, రహదారుల్లో వెళ్ళేటువంటి వాహనాలు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా వాడుకునే విధంగా, చేతులు మొహం కడుక్కునే విధంగా, వేసవి తాపంలో ఇబ్బందులు లేకుండా ఇక్కడ పాదచారులకి వాహనదారులకి అందుబాటులో ఉండే విధంగా ఈ నీళ్లు వాడుకునే విధంగా మా వంతు మేము తయారు చేస్తా ఉన్నాం. ఇదే విధంగా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే మన పూర్వీకులు మనకు అందించినటువంటి ఆస్తులు ఏవైనానంటే ఈ కోనేరులు, ఈ చెరువులు, వీటన్నిటిని కూడా కాపాడుకోవడంలో మా వంతు మేము కృషి చేస్తాం. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఒక భాగమైనటువంటి పర్యావరణంలో మన నుడి మన నది కార్యక్రమం ప్రతి నెలలో 2 రోజుల పాటు చేసి ఏదైతే పాడుపడిపోతున్నటువంటి దేవాలయాలు కావచ్చు, కోనేరులు కావచ్చు, చెరువులను కాపాడడంలో కావచ్చు మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, భావి తరాలకి మన కోనేరులు అంటే ఇవి, మన చెరువులు అంటే ఇవి అని చెప్పి వాటన్నిటిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసుకోవడం కాదు, ఆర్భాటాలు చేసుకోవడం కాదు, ఆ డబ్బులతో మన దేవాలయాలు, మన బడులు, మన మండల కార్యాలయాలు, మన కోనేరులు ఇవన్నీ కూడా పర్యావరణ